నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా. నవరాత్రుల్లో అమ్మవారికి అర్పించవలసిన నైవేద్యాల్లో ఒక్కటైన దధ్యోజనం ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, దధ్యోజనం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి, సేమ్ గుళ్ళో ప్రసాదం లాగా వస్తుందన్నమాట. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలి అనుకునేది, ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీకు ఇక వేరే వీడియోస్ చూడబడలేదు. దధ్యోజనం అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట, కమ్మగా ఉంటుంది, సేమ్ గుళ్ళో తయారు చేసిన ప్రసాదం లాగే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏం డౌట్ లేదనమాట. సో కుక్కర్ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మనం చక్కగా ఇలాగా గరిటితో స్మాష్ చేసుకోవాలి. మనం దధ్యోజనం అంటే మెతుకులుగా ఉండకూడదు కదా, మెత్తగా ఉండాలి. కాబట్టి ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను అనమాట. 2 గ్లాసుల పాలు యాడ్ చేశాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలను అయితే యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఓపెన్ చేయంగానే ఇలాగా మనకి అన్నం అనేది దగ్గరకు వచ్చేసినట్టు ఉంటుంది. తర్వాత అందులో సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల పెరుగుని యాడ్ చేసేసి ఉప్పును యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో దధ్యోజనం టెక్స్చర్ అనేది. ఇక మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వేరుశనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనమాట, ఇవి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే దధ్యోజనం తినంగానే చాలా కమ్మగా అనిపించాలి, కారంగా అనిపించకూడదు. తర్వాత జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం మెయిన్, తర్వాత ఇంగువ అనమాట, ఇంగువ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా రోస్ట్ అయ్యే వరకు మనకి ఒక కమ్మనైన ఫ్లేవర్ వస్తుంది. సో ఇక చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన అన్నంలోకి ఈ పోపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో కమ్మనైన దధ్యోజనం రెడీ అయిపోయింది. ఇక అమ్మవారికి నివేదించడమే. ఇక నెక్స్ట్ వీడియోస్లో నేను దసరాకి సంబంధించిన ప్రసాదాలు తయారు చేసి వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మీకు గనక వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.